మంది అని మనం అనుకుంటున్నాము, మంద అని కూటమి సర్కార్ అనుకుంటుంది. లేకపోతే ఏంది మరి అది శ్రీశైలంలో పరిస్థితి? 500 రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నిలబడ్డోళ్ళు కూడా ఆ దేవుడి దర్శనం కాకున్నా సరేరా నాయన, ఊపిరి ఆడతలేదు, మంచినీళ్ళు లేవు, నిల్వ నీడ లేదు, గేట్లు తీయండ్రి, బయటికి వెళ్ళిపోతాం మేము అని ఎంత బతిలాడినా తీయకపోయేసరికి గోడలు దుంకి మరి బయటికి వస్తున్నారు. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు పబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి? తక్కువని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మాకు ఆకలి లేదలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూస్తే మూసే లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టారు. ఎవరో రాముగా శివరాత్రి అయిపోయిన శివసాముల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసిండ్రు. అదే వేరే ప్రార్థనా మందిరాల కాడ గిట్ల లాఠీ చార్జీలు చేయమని చూద్దాం. అయినా ఈ పోలీసులను అని కూడా ఏం లాభం లే. ఏడ తొక్కిసలాటలు జరిగి మొత్తం మా మీదకి వస్తుందో అని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళది. కూటమి సర్కార్కి గట్టిగానే కౌంట్ ఉన్నది కదా తొక్కిసలాటలు చచ్చిపోయిన వాళ్ళకి. కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత కూడా దర్శనం మాకొద్దు బాబు, ఈ రష్ ఏంది అని చెప్పేసి తిరిగిపోయే అంత పరిస్థితి ఎప్పుడూ లేకుండే ఇప్పుడు ఎందుకు వచ్చింది? నల్లమల్ల అడవులలో పులుల లెక్కింపు జరుగుతుందంట. అందువల్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదంట. దానివల్ల 15 రోజులలో రావాల్సిన జనాలు వారం రోజులలో వచ్చిర్రన్నట్టు. అందుకోసం అంత రష్. మరి ఈ ముక్క గవర్నమెంట్ కి ముందే తెలుసు కదా. మైకులకు వచ్చి వాడిని విని తిట్టేటందుకు బాగా వాడుకుంటారు మీడియాని. కానీ మరి ఈ ముక్క చెప్పొచ్చు కదా జనాలకి. చెప్తే ఎవరు జాగ్రత్త పడాలి వాళ్ళు జాగ్రత్త పడతారు. పోనీ మరి అంతమంది జనాలు వస్తారు అని ఎక్స్పెక్టెడ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ చేయొచ్చు కదా. ఆ ఏర్పాట్లు చేయకపోయేసరికి అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది జనాలు. మరి గుళ్ళలకు వచ్చే కోట్ల రూపాయలు ఏమైతున్నాయి, ఏడిపోతున్నాయి? వేరే దేశాలకు పోయే మతపరమైన యాత్రలకు ఇక్కడ సర్కారు మస్తుగా పైసలు ఇస్తుంది. మరి ఇక్కడ గుళ్ళల్లో వస్తున్న పైసల్ని ఇక్కడ గుళ్ళల్ల మీద పెట్టడానికి ఏం నొప్పి?